శేఖర్ రెడ్డి గారు, మీరు ఆ విభాగంలో పనిచేశారు. అలాగే లేక్స్ సంబంధించి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా ప్రస్తుతం ఉన్నారు. ఎందుకు సార్ ఈ సమస్యను మనం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా ఆ మ్యాన్ హోల్లో పడి ఒకరు చనిపోయారని మాట్లాడుకుంటాం, ఈ నాలాల్లో కొట్టుకుపోయారని మాట్లాడుకుంటాం. ఇంత హైదరాబాద్ సిటీలో ఎక్కడ లోపం ఉంది? పర్యవేక్షణ లోపమా, ప్రజలది తప్ప, అధికారులది తప్ప? ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీ ఏరియాలో 185 లేక్స్ ఉన్నాయి. అయితే మొదలు మనం ఏం చేయాలంటే ప్రీ మాన్సూన్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ప్రతిదీ నాలా కూడా డీసిల్టింగ్ చేసేసి, చెరువులు కూడా అన్ని శాండ్ బ్యాగ్స్ పెట్టేసి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే రెయిన్ ఫాల్ వస్తుందో అన్ని చెరువులు కూడా 1 మీటర్ లెవెల్ తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ రెయిన్ వచ్చినప్పుడు అది ఫుల్ అవుతుంది, మిగతా మనకు అవకాశం పడ్డట్టు నాలలకు ఈడ్చుకుంటా పోతుంటాం. ఆ విధంగా మేనేజ్మెంట్ ఒకటి చేయాలి. తర్వాత ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు అన్ని హైరైజ్ బిల్డింగ్స్ వచ్చే వరకల్లా డ్రైనేజీ ఫ్లో కూడా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఈ డ్రైనేజ్ తర్వాత ఈ రన్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు 100% రన్ ఆఫ్ కు మనం డిజైన్ చేయలేదు. గతంలో ఏంటంటే ఇరిగేషన్ నామ్స్ ప్రకారం మనం డిజైన్ చేసి లేక్స్ వియర్లు కానీ నాలలు కానీ అవి ఉన్నాయి. అయితే దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు 100% రన్ ఆఫ్ తీసుకొని మనం డిజైన్ చేసేసి నాలలను కిందికి పోవడానికి ఫ్రీగా పోయేటట్టు ఎంక్రోచ్మెంట్ లేకుండా దానికి మనం బఫర్ అనేది ఒకటి ఉన్నది, రూల్ ఉన్నది. ప్రతి నాలుగు బఫర్ ఉండాలి. ఆ బఫర్ అనేది ఎక్కడ కూడా మెయింటైన్ చేస్తలేదు. మన బఫర్ పెడదాం అనుకుంటే ఎంకరేజ్మెంట్ ఆడ గుడిసెలు వేసుకోవడం, ఇల్లు కట్టడం అన్ని జరుగుతున్నాయి. ఇది స్ట్రిక్ట్ గా అంటే చాలా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా తీసుకొని బఫర్ మెయింటైన్ చేసుకొని నాలను కూడా 100% రన్ ఆఫ్ తీసుకొని డిజైన్ చేసుకొని మనం నీళ్లు వదిలిపెడితే కొంత 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు పైపులు వేస్తారు ఏది కల్వర్ట్ దగ్గర. ఆ పైపులు వేసే దగ్గర ఏమవుతుందంటే ఇది చెత్త మొత్తం డెబ్రీస్ అని తీసుకుపోయి నాలలో పడేస్తారు. అదంతా వచ్చేసి ఆ పైపుల దగ్గర తట్టుకొని వాటర్ అంతా మళ్ళీ బ్యాక్ వాటర్ వేసి అంతా కూడా ఇండెంటేషన్ అవడం జరుగుతుంది. అయితే ప్రతి కల్వర్ట్ దగ్గర ఒక మనిషిని పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ డెబ్రీస్ రాకుండా నీళ్లు ఫ్రీగా పోయేటట్టుగా సాధ్యమైనంత వరకు పైప్ కల్వర్ట్ అనేది అవాయిడ్ చేయాలి ఇది హైదరాబాద్ లో. ఎందుకంటే ఇప్పుడు అంతా క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఎప్పుడు రెయిన్ పడుతుందో తెలియదు. సడన్ గా 10 సెంటీమీటర్ పడే వరకు హెవీ ఫ్లడ్ కిందికి వచ్చేస్తుంది. అదే కాకుండా హైదరాబాద్ లో బేసిన్ సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. సిరీస్ ఆఫ్ ట్యాంక్ అంటే ఇప్పుడు ఫాక్స్ సాగర్ ఉంది, ఫాక్స్ సాగర్ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చే ఇప్పుడు హుసేన్ సాగర్ కలిసే లింక్ అది అట్లా ఉంటది. తర్వాత కూకట్పల్లి వచ్చే సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. పైన నీళ్లు పడంగానే కింద ఆ పైన ట్యాంక్స్ అన్ని ఖాళీ చేసుకొని కొద్దిగా అది మెయింటైన్ చేసుకోవాలి, వాటర్ లెవెల్ ఎక్కువ రేజ్ కాకుండా. ఇంతకుముందు గతంలో కూడా హుసేన్ సాగర్ ఏం చేసినాము, ఒకటి టన్నల్ కొట్టాం కింద. ఎప్పుడు కూడా హుసేన్ సాగర్ 1 మీటర్ డౌన్ చేసి నీళ్లు మనం మెయింటైన్ చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా డౌన్ స్ట్రీమ్ లో ఎక్కడ కూడా సబ్మర్జెన్స్ అయితే లేదు. ఎందుకంటే ఎప్పుడు వాటర్ 1 మీటర్ డౌన్ ఉంటుంది కాబట్టి ఫ్లడ్ రాగానే ఎఫ్టీఎల్ మెయింటైన్ అవుతుంది, మళ్ళీ డిప్లీట్ అవుతుంటది. అయితే ఆ ఫ్లడ్ మనం అక్కడ మేనేజ్ చేసుకుంటాం. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ మేనేజ్ చేసుకుంటుంటాం. ఆ విధంగా ప్రతి లేక్స్ దగ్గర ఒక ఇంజనీర్ను పెట్టేసి దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటా, మన కల్వర్స్ దగ్గర కూడా కొంతమందిని అబ్జర్వేషన్ పెట్టేసి అవన్నీ చేసుకుంటూ పోతే మనకు సిస్టమేటిక్ గా మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఆ విధంగా చేయాలి. ఇంకేంటంటే మేజర్ గా చెరువులన్నీ కూడా ఈ డ్రైనేజ్ వచ్చేసి డీసిల్టింగ్ అయ్యేది, సిల్టప్ అయిపోయినాయి. ఇప్పుడు దాని స్టోరేజ్ ఇప్పుడు ఇంతకుముందు 4 TMC కెపాసిటీ ఉంది హైదరాబాద్ ట్యాంక్స్ అని. ఇప్పుడు దగ్గర 2 TMCకి వచ్చినాయి. అయితే మొత్తం డీసిల్టింగ్ చేసి 4 TMC దాన్ని తీసుకురావాలి, కెపాసిటీ తీసుకురావాలి. ఏమైందంటే మీకు వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే అన్ని ట్యాంక్స్ లో కూడా స్టోరేజ్ మనకు టైం దొరుకుతుంది. ఇమ్మీడియట్ వర్షం రాగానే అందులో స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత మనం మెల్లమెల్లగా మన అవకాశం బట్టి కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా మేనేజ్మెంట్ చేయాలి. ఏంటంటే ఇంజనీర్స్ ప్రతి చెరువుకు ఒకరిని ఉంచాలి, నాలల మీద అబ్జర్వేషన్ పెట్టాలి, ప్రతి కల్వర్ట్ దగ్గర మనుషులను పెట్టాలి. ఇంజనీర్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే రీడిజైన్ చేయాలి. కెనాల్స్ అన్ని కూడా రీడిజైన్ చేయాలి. 100% రన్ ఆఫ్ తీసుకొని డిజైన్ చేయాలి. తర్వాత మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చినాయి కాబట్టి డ్రైనేజ్ కూడా హెవీ డ్రైనేజ్ వస్తుంది. ఆ డ్రైనేజ్ కూడా కన్సిడర్ చేసుకొని ఇవన్నీ డిజైన్ చేసి మనం అబ్జర్వేషన్ చేస్తే ప్రొటెక్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. శేఖర్ రెడ్డి గారు, అంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. మొన్న ఒక మ్యాన్ హోల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పు మాదే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు. మరి ఇప్పుడు మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? హైడ్రా బాధ్యత తీసుకోవాలా, లేదంటే ఎంక్రోచ్మెంట్స్ చేసి సమస్య కారణమవుతున్న ప్రజల బాధ్యత వహిస్తారా? ఎంక్రోచ్మెంట్స్ తొలగించకుండా ఉన్న ప్రభుత్వ విభాగాలు బాధ్యత చేయాలా? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు టేకప్ చేస్తారు. ఎంక్రోచ్మెంట్ అయితే వాళ్ళు టేకప్ చేయాలి. డ్రైనేజ్ అనేది మనం
వాటర్ వర్క్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కూడా మెయిన్ వర్షాకాలంలో మాన్యువల్స్ మీద అబ్జర్వేషన్ ఉండాలి, ఎక్కడ కూడా ఓపెన్ కాకూడదు. ఇంతకుముందు గతంలో కూడా జరిగినాయి కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ మనం ప్రాబ్లమ్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయో అక్కడ కొద్దిగా అబ్జర్వేషన్ మనసులో పెట్టుకొని చేస్తే బాగుంటది. లేదంటే దాన్ని అట్లా వదిలిపెడితే ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, వాళ్ళ మీద వేసుకోవడం వీళ్ళ మీద వేసుకోవడం. ఇట్లా కాకుండా ఏం చేయాలంటే మన బెంగళూరులో ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఎట్లా అంటే లేక్స్ మీద సపరేట్, లేక్స్ నాలా మీదనే వాళ్ళొక సర్కిల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ లేక్స్, నాలాలు, డ్రైనేజ్ ఒక డిపార్ట్మెంట్ చూస్తుంది బెంగళూరులో. మేము ఒకసారి అబ్జర్వేషన్ అంటే స్టడీస్ కోసం పోయింటి బెంగళూరుకు నేను సర్వీస్ లో ఉన్నప్పుడు. ఆ విధంగా ఒకటే డిపార్ట్మెంట్ ఉండాలి, అంటే ఒక సర్కిల్ కిందే ఉండాలి. ఉంటే ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. నాలా డ్యామేజ్ అయినా, డ్రైనేజ్ డ్యామేజ్ అయినా కానీ, లేక్స్ డ్యామేజ్ అయినా కానీ వాళ్ళను అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయ్యే వరకల్లా వాళ్ళు ఎవరిని అడగాలి అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి బెంగళూరు మోడల్ తీసుకొని వాళ్ళు ఒక సర్కిల్ ను ఫామ్ చేసేసి అందులో కొంత కమిటీ మెంబర్స్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ను అందులో డైరెక్టర్లు పెట్టేసి దాని డెవలప్మెంట్, ఈవెన్ కొన్ని ప్లేస్లు ఏమైతే ఒక లేక్ నుంచి ఇంకో లేక్ మనం సర్ప్లస్ కోర్స్ ఫామ్ చేయాలంటే ఏమైతే అన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా చేయాలి. ఇప్పుడు చెరువు ఒకరు చూసుకుంటారు, అక్కడ మనం అప్రూవల్ వేరే ఇస్తారు, ఆ సర్ప్లస్ నాల ఫామ్ కాదు. ఇటువంటి ఇల్లు కట్టుకుంటారు, మనం సర్ప్లస్ అయినప్పుడు ఇళ్లకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ముందే ఇటువంటి సర్కిల్ ఫామ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఏ చెరువు దగ్గర ఎక్కడ సర్ప్లస్ పోతుంది, ఎంత విడుతు వదలాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఒక సర్కిల్ సపరేట్ ఫామ్ చేస్తే బాగుంటది యాజ్ పర్ బెంగళూరు మోడల్. అదొకటి నాది ఫైండింగ్ అండి. తర్వాత ఈ డ్రైనేజ్ అనేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఇంకా ఇంకొకటి ఏమైతుందంటే మళ్ళీ చెరువులలో సార్ అది వీడ్ వస్తుంది, గుర్రపు డెక్క. ఆ గుర్రపు డెక్క ఏమైతుందంటే ఫస్ట్ వర్షానికి వచ్చేసి కింద మొత్తం నాల మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం ఇనండేషన్ అవుతుంది. ఆ గుర్రపు డెక్క కూడా మనం కొద్దిగా అబ్జర్వేషన్ లేక్స్ దగ్గర అబ్జర్వ్ చేసేసి అది పోకుండా, నాలలో పోకుండా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే అది పోయిన ముందర అది పైప్ కల్వర్ట్స్ ఉంటాయి, అది మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా నీళ్ళు పోవడానికి ఆస్కారం ఉండకుండా మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం ఇనండేషన్ అవుతుంది. దాన్ని కూడా కొద్దిగా గవర్నమెంట్ దాన్ని ఒక అబ్జర్వేషన్ లో తీసుకొని పనిచేస్తే. అంటే శేఖర్ గారు మీరు ఇదే విభాగంలో పనిచేశారు కదా, అంటే హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం ఈ నాలాలు అలాగే చెరువుల మీద ఈ ఆక్రమణలు కొంత తగ్గాయా, కొంత రిజల్ట్ ఏమైనా ఉందా అసలు? ఉన్నది, ఎందుకంటే భయం అని ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు డామేజ్ చేస్తారో అని మన జాగ్రత్త, మనం కరెక్ట్ ఉన్నామా లేవా అని వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చూసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ భయం ఇంత ముందు భయం లేకుంటే భయం ఉన్నది. ఇప్పుడు చెరువులో ఏదైనా ఇల్లు కట్టాలన్నా కానీ అరే నేను కడితే ఏమవుతుందో ఏమో అనే ఫీలింగ్ అయితే ఉంది. కాబట్టి అతడు మొదలే అందరినీ అడిగేసి ఇక్కడ కట్టుకోవద్దా అని చెప్పేసి ముందే అడిగి తెలుసుకొని కడుతున్నారు. ఇప్పుడైతే నాకు తెలిసినప్పటికైతే చాలా మంది నా దగ్గర కూడా వచ్చారు, ఇది ఒకసారి ఇక్కడ ఉంది కట్టుకోండి అంటే, లేదు అది ఎఫ్టీఎల్ ఉంటే ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉంటే బఫర్ ఉంది చెప్పడం జరిగింది. అట్లా భయం అయితే క్రియేట్ అయింది. అది ఉండాలి, జనంలో భయం ఉంటే ఆ ఎంకరేజ్మెంట్ కాదు. ఇంత ముందుగా అది ఇప్పుడు సర్ప్లస్ కోర్స్ కూడా అసలు మొత్తం కబ్జా చేసి చెరువు అలుగు నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియదు, మొత్తం బంద్ చేస్తే ఇళ్ళలో పోయి నీళ్ళు పోతుంది. చాలా చెరువులలో సర్ప్లస్ కోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఏంటంటే పట్టా ల్యాండ్స్ మేము ఎట్లా వదులుతావు, దీనికి కోర్స్ లేదు కదా అంటారు. కొన్నిటికి చిన్న చిన్న చెరువులకు ఏంటంటే కోర్స్ ఉండదు. ఒక చెరువు నుంచి ఒక లింక్ మనకు అన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి. ఆ పట్టా ల్యాండ్స్ ను మనం ఫామ్ చేయాలి. ముందే పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎంత కావాలో దాన్ని నాలా విడుతు మనం పెట్టేసి అక్కడ ఇండ్లు పర్మిషన్ ఇచ్చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇటువంటి ఎంకరేజ్మెంట్ కూడా మనం అవాయిడ్ చేయడానికి వస్తుంది.